అక్కర్లేదు. దేవుడు మనల్ని ప్రేమించేవారిని, మనల్ని అర్థం చేసుకునే వారిని, మనల్ని మరి అప్రిషియేట్ చేసేవారిని మన జీవితంలో ఎవరిని పెట్టారో వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ముందుకి వెళ్ళిపోతుంటారు. కొంతమందిలో ఉండే దుర్బుద్ధి ఏంటంటే, వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వారు ఎవరికీ నచ్చకుండా చేయాలని ఒక కంకణం కట్టేసుకుంటారు. ఓ మాట చెప్పమంటారా? ఇట్స్ నాట్ యువర్ జాబ్, ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరో గురించి, ఎవరిలో ఉన్న చెడ్డు గురించి డప్పేసే ఉద్యోగం, పని మనకు దేవుడు ఇవ్వలేదండి. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు నువ్వు ఒకరిని ద్వేషించి ఒకవేళ నీకు వారు కీడు చేసి ఉండొచ్చేమో, వారు నువ్వు ఏకాకిం చేస్తున్నావు అంటే రేపు పొద్దున్న నువ్వు వారికి ఏం చేసావు నీకు అదే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటకు వస్తావు. ఒకవేళ ఎవరైనా చెడ్డవారు నిజంగా నష్టాన్ని కలిగించేవారు ఉంటే వారి గురించి ఒక మాట హెచ్చరించడంలో తప్పు లేదండి. పలానా వారు మోసం చేస్తారండి, పలానా వారు అలా కొంచెం మీరు జాగ్రత్త పడండి అని చెప్పడం తప్పులేదు. కానీ ఉన్నవి లేనివన్నీ సృష్టించి కల్పించి ఎదుటి వారిని మరి వారికి ఉన్న మంచి పేరును, వారికి ఉన్న రెప్యుటేషన్ను డ్యామేజ్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే, నేను దేవుని స్తుతిస్తాను, నేను దేవుని ఘనపరుస్తాను, నాతో ఉన్నవారు కూడా దేవుని ఘనపరిచేలా నేను ప్రోత్సహిస్తాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.